మాట్లాడాలనుకుంటూ మాట్లాడచ్చు. జస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే మనందరికీ తెలుసు రాజ్యాంగం లేదు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వంకి ఏ రాజ్యాంగం అయితే ఉన్నదో ఆ రాజ్యాంగాన్ని మనం అమలు పరుస్తున్నాం. అంటే ఇక్కడున్న ప్రజల ఏం రూల్స్ పెట్టుకుంటారో వాళ్ళు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచన వ్యవహారాలకి సాంస్కృతిక ప్రోగ్రామ్స్కి అనుకూలంగా రాజ్యాంగంలో వచ్చిందో స్వాతంత్రం వచ్చిందో మనకు ఒక రాజ్యాంగం లేదనే ఉద్దేశంతో మన ప్రజల ఆలోచనలు ఆహారకి భాష తర్వాత కల్చరల్తో పాటు ఎకనామిక్ స్టాటస్ అవన్నీ రిఫ్లెక్ట్ కర్తలందరూ భావించి రాజ్యాంగం తయారు చేయడానికి ఒక బాడీని పెట్టుకున్నారు. దానికి డాక్టర్ బాబు రాజేంద్ర సార్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక కమిటీని తీసుకుని పెట్టుకున్నారు. కానీ యాక్చువల్గా అయితే మనకి రిపబ్లిక్ నుంచి సార్ కాన్స్టిట్యూషన్ భారతదేశ ప్రజలకు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక ఉనగూర్చు సౌభాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకుని 1949వ సంవత్సరం దినమున మా సంవిధాన సభ యందు మూలంగా ఈ సంవిధానం అంగీకరించి అధిశాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్న వారం అయిపోయింది.